వచ్చా. గుడ్. ఏం కావాలైతే? గులాబ్ జామ్. ఓకే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయినా నేను గులాబ్ జామున్ చేస్తాను. ఓకే. సో ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నానండి. మా అబ్బాయి కూడా అదే కావాలని అడిగాడు. సో గులాబ్ జామ్ ప్యాకెట్ నుంచి పౌడర్ వేసేసుకున్నానండి. అది కూడా కొలుచుకున్నాను ఎంత ఉందో. సో దాని తర్వాత మనము ఇలా పాలతో కలుపుకోవాలండి. పాలతో అయితే చాలా స్మూత్గా కూడా వస్తుంది. వాటర్తో అయినా కలుపుకోవచ్చు, బట్ మిల్క్ వేస్తే ఇంకొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది. సో బ్యాటర్ అనేది ఇలా స్మూత్గా ఉండాలండి. మనం చపాతీ కలుపుకునే దానికంటే కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు పక్కకు పెట్టేస్తే బాగుంటుందండి. తర్వాత ఈ కప్పుతో కొలుచుకున్నానండి. సో గులాబ్ జామున్ పౌడర్ ఆ కప్పుతో ఉంది. సో నేను షుగర్ కూడా అంతే కప్పు తీసుకున్నానండి. ఒక కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకున్నాను నేనైతే. సో ఇలా షుగర్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అంతా కరిగిపోవాలి. బాగా తెరలేటప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. సో ఇలా అంతా కూడా కలుపుకొని ఒకసారి మరుగొచ్చేటప్పుడు మనము ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సిరప్ని మనం పక్కకు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా కొంచెం నానిపోయింది. మనం చేతికి కొంచెం ఆయిల్ పట్టించేసేసుకొని మనము వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా రోల్స్ చేసేసుకోవటమేనండి. బ్యాటర్ స్మూత్గా ఉందంటే బాల్స్ కూడా క్రాక్స్ లేకుండా నీట్గా వస్తాయండి. సో ఈ గులాబ్ జామున్స్కి మాత్రము ప్యాన్లో ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి. హైలో పెడితే త్వరగా కాగిపోతుంది. బాల్స్ వేసినప్పుడు కూడా త్వరగా కలర్ వచ్చేస్తాయి. సో అప్పుడు లోపల ఉడకదనమాట. సో మనము ఆయిల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఈ గులాబ్ జామున్స్ని వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్. అంతే. ఇలా తీసిన వాటిని మనం సిరప్లోకి వేసేసుకుంటే మన గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. సో చాలా సాఫ్ట్గా, చాలా మంచి కలర్తో, మంచి టేస్ట్తో కుదిరాయండి. చూస్తున్నారు కదా, టీవీ యాడ్లో చూపించినట్లుగా మంచిగా మంచి సైజులో బాగా కలర్ వచ్చాయి. ఏంటి స్పెషల్? రేస్లో సెకండ్ వచ్చాడంట. ఓ కంగ్రాచులేషన్స్ మోక్షి. మా అబ్బాయికి కూడా నచ్చింది. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు?